తాజా అంశం చూస్తే తెలంగాణ అంశంపై అఖిలపక్ష తేదీ ఖరారైంది. డిసెంబర్ 28న అఖిలపక్ష భేటీకి కేంద్రం నిర్ణయం తీసుకుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ నడి తెలుసుకుందాం. ప్రసాద్, అఖిలపక్ష భేటీకి సంబంధించిన తాజా సమాచారం ఏంటి? మరొకసారి తెలంగాణ ఎంపీల ప్రతినిధులుగా మధు గౌడ్ అండ్ పొన్నం ప్రభాకర్ కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో భేటీ అయ్యారు. సమావేశాల అనంతరం తర్వాత అంటే అదేదో దాటవేత ధోరణి అనే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక తేదీని ప్రకటించాలని కోరటం జరిగింది. అందులో భాగంగానే ఈ నెల 28వ తేదీన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని షిండే పార్లమెంట్ సమావేశాల నుంచి వెలుపలకు వెళ్తూ కూడా ధృవీకరించడం జరిగింది. అయితే 28వ తేదీన అఖిలపక్ష రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలతో ఢిల్లీలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ అంశంపై చర్చించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలంతా కూడా ఓటింగ్ లో పాల్గొని ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసేందుకు దాదాపు నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు వీరు ఓటింగ్ లో పాల్గొని సమావేశంలో పాల్గొని ఓటింగ్ కు సానుకూలంగా స్పందిస్తారు. అయితే ప్రధాని విజ్ఞప్తి చేసిన మేరకు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న కావూరు సాంబశివరావు కూడా సమావేశాలకు మధ్యాహ్నం హాజరు కానున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఓటు వేసే విషయంపై ఇంకా ధృవీకరించలేదు కానీ దాదాపు ఆయన కూడా ఓటు అనుకూలంగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రసాద్, అయితే మొత్తంగా చూస్తే ఇంకా ఈ అఖిలపక్ష సమావేశానికి ఏ పార్టీలను పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి? అన్ని పార్టీలు ఉంటాయి. పార్టీలు గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున కూడా పిలవడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయినందువల్ల ఇప్పటికే గుర్తింపు పొందిన పార్టీలన్నిటి కూడా గతంలో ఎవరైతే పాల్గొన్నారో వారంతా కూడా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఎంఐఎం, తెరాస, అదేవిధంగా ఈ పార్టీలన్నీ కూడా ఖచ్చితంగా ఈ సమావేశంలో పాల్గొంటాయి. మొత్తం గతంలో 7 పార్టీలు ఉన్నాయి. ఆ 7 పార్టీలతో ఒక పార్టీ విలీనం ఉంది కాబట్టి 6 పార్టీలు ఈ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలను మరొకసారి అంతిమంగా నమోదు చేసుకునేందుకు ఆస్కారం ఉంది. ప్రసాద్, అయితే ఈ అఖిలపక్ష భేటీకి అంటే పార్టీకి సంబంధించి ఎంతమందిని పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి? దాని విధి విధానాలు ఎంతమందిని పిలుస్తారన్న విషయంపై ఇంకా రూఢిగా సమాచారం లేదు. ఖచ్చితంగా అఖిలపక్ష సమావేశం అయితే ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో లాగానే పార్టీకి ఒకరా అన్నది మరలా దీనిపై చర్చించి వారందరినీ కూడా పార్టీ ప్రతినిధులుగా ఆహ్వానం పంపి వారిని అధికారికంగా సమావేశాన్ని పిలిచి వారి యొక్క అభిప్రాయాలను నమోదు చేసుకునేందుకు ఆస్కారం ఉంది. ధన్యవాదాలు సమాచారం అందించినందుకు.